ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. యొక్క శనివారపు సాయంత్రం కూడికకు మేము మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే యొక్క సర్వీస్కి అటెండ్ కాలేకపోయినారో వారి కోసం గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద ఇది లైవ్గా క్యాస్ట్ చేయబడుతుంది. దయచేసి మీరందరూ కూడా మాతో కూడి ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకోవాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. గత వారం అంతా కాచి కాపాడి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నడిపించినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. స్తోత్రం ప్రభా. నైనా మీ యోగ్యతలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీ కొందనాలు ప్రభా, మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. మేము ఎల్లప్పుడు ప్రభా మీ యొక్క సన్నిధిలో ఉండి ప్రభా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని కనపరిచే భాగ్యంను మీరు మాకు అనుగ్రహించినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. స్తోత్రం ప్రభా. ఈ యొక్క సిద్ధపాటు కూడిక ప్రభా ప్రతి శనివారం జరుగుతుండగా ప్రభా నైనా, ఎవరైతే ప్రభా యొక్క కార్యక్రమంలో ప్రభా పాలు పంచుకొని ఉంటున్నారో ప్రభా, భయభక్తులతో మీ యొక్క సన్నిధిలో కూర్చుని ఉంటున్నారో ప్రభా, మీరిచ్చే వాక్యం కోసం ఆశతో ఎదురు చేస్తున్నారో వారందరి ప్రాణమును మేలు చేత తృప్తిపరచబోతున్నందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. స్తోత్రం ప్రభా. మీరు మా మధ్య ఉండి నడిపించండి ప్రభా. మీ యొక్క సన్నిధిని మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి ప్రభా. స్తోత్రం నైనా. మీరు మాత్రమే ప్రతి ఒక్క విషయంలో మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం నైనా. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు మా అందరితో మాట్లాడి ప్రభా మమ్మల్ని ప్రభా ఇంకా మీ యొక్క వాక్యంలో స్థిరులుగా ఉండటానికి మీరు మాకు సాయం తెచ్చేసి నడిపించండి ప్రభా. స్తోత్రం నైనా. నేను మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆదం వర్ధిల్ల నేరదు కాబట్టి ప్రభా నేను యొక్క ప్రభా ఆరాధన ప్రభా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభా సజావుగా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం దయచేసి నడిపించండి. మీరు మాత్రమే మహిమ పొంది నడిపించండి ప్రభా. స్తోత్రం నైనా. మమ్మల్ని అందరినీ ప్రభా మీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని మహిమ పరుస్తాం. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయ్యే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, భయపడను. ప్రభు సన్నిధిలో స్తుతిగానంబు చేసెదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానంబు చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను.
యెహోవా నన్ను చెరదీయును. ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఉపదేశమును ఆలోచనను గ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. హల్లెలూయా. వాక్యంలో చెప్పబడింది, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడదును. The Lord is my light and my salvation, whom shall I fear? సో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది, దేవుడు మనకు వెలుగు, రక్షణ, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని. మనకు మార్గంను, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి ఆయన యొక్క ఆజ్ఞలలో జీవించుటకు మనల్ని కృపతో నింపి కాపాడుతున్న దేవుణ్ణి మనం స్తుతించడానికి, ఆయనను కనపరచడానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనల్ని చేర్చుకున్న ఆ యొక్క ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దైవదాసులు మనకి వాక్య పరిచర్య చేస్తారు. మార్కు సువార్త 3:13 నుంచి, ఆయన తనకిష్టులైన వారిని పిలువగా వారిని యొద్దకు వచ్చిరి. జీసస్ కాల్డ్ those whom he loved, those whom he wanted, are those who he desired. సో ఈ యొక్క వాక్యం పైన దైవదాసుడు మనతో మాట్లాడబోతుండగా మనం అందరూ శ్రద్ధ భక్తులు కలిగి, యెహోవా యందన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం మీరందరూ కూడా మీ యొక్క సన్నిధిలో, మీరుంటున్న ఇంట్లో దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తుపెట్టుకొని భయభక్తులతో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రశస్తమైన సమయంను దైవదాసునికి అప్పగిస్తున్నాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక మంచి సమయంలో దేవుని కృపలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. 2 స్థలంలో మరి తల వంచి ప్రార్థన చేసుకునే దేవుని యొక్క సహాయం కోసం అర్థిస్తూ ప్రభుని కనపరుచుదాం. దయల తండ్రి, ప్రేమగల మా ప్రభా, సర్వశక్తిమంతుడే మా ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుర్గమన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో తండ్రి మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. సమీపింపరాని తీసుకలిగిన దేవుని మేము కలిగి ఆరాధించుటకు, కీర్తించి కనపరచుటకు, తండ్రి నాయన అబ్బాని పిలిచి మొరుపెట్టుకు నీ కుమారుడికి ఆత్మను మీరు నాలో మాలో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి
మరొక దినమున మీ సన్నిధిలో గడుపుడికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రములు. ఈ మంచి సమయంలో తని నీ కృపల వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో నుంచి నీ వాక్కును పంపించండి దేవా. నీ వాక్యము మా తండ్రి వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుచున్నది. అది తెలివి లేని వారికి తెలివిని కలిగించిన సెలవిచ్చి మా ప్రభువా నీవు బలపరిచావు మమ్మల్ని. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ వాక్యపు వలడిలో మా యొక్క జీవితాన్ని మేము సరిచూసుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యం వినడానికి ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో వారితో మాట్లాడమండి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. దగ్గర మా ప్రభు ఈ సమయమును దేవా ఏ విధమైనటువంటి ఆటంకములు కలగకుండా ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలను దూరపరిచి మీ ప్రసాదం మాకు దయచేసి మీ సన్నిధిలో ఆనందం పొందే కృప మాకు అనుగ్రహించమని, నీ యొక్క వాక్యాన్ని వినడానికి ఆశకులను వారిని యథార్థులుగా చేసి నీ సన్నిధిలో వారిని కూర్చుండబెట్టి నేను ఘనపరచు వారిగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరచి మహిమపరచి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మరి జాగ్రత్తగా చెప్పబడిన రీతిగా మరి ఈ యొక్క మార్కు సువార్తికుడు దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ ఈ యొక్క మాటలో ఈ 3వ అధ్యాయంలో 13వ వచ్చిన భాగంలోని వాక్యాన్ని మనం ఇందాక చదువుకున్నాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్ద కూర్చుని వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములు వెళ్ళగొట్టు అధికారం కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను అనే మాట మనకు ఇక్కడ కనబడుతుంది. ఆయన తనకిష్టమైన వారిని పిలవగా, తనకు ఇష్టమైన వారిని, ఎంత చక్కగా ఉంది కదా ఈ మాట. తనకిష్టమైన వారిని ఆయన పిలువగా, తన శిష్యులు పిలిచేట్టుగా దేవుని వాక్యం రాయబడింది ఇక్కడ. వారికి పేర్లు కూడా పెట్టాడు ఆయన అక్కడ. ప్రియమైన వాళ్ళ ఆ పేరు పెట్టి ఆయన పిలిచాడు, తనకిష్టంగా వాళ్ళని ఎంచుకున్నాడు. ఆ ఇష్టమైన వారిని పిలిచి తన పరిచర్య నిమిత్తమై దేవుడు వారిని నియమించుకొని వారు తనతో కూడా ఉండునట్లు. ఒకటేంటంటే వారు తనతో కూడా ఉండాలి. మొదట దయ్యమును వెళ్ళగొట్టే అధికారం కలవారై సువార్తను ప్రకటించుటకు అనేటువంటి 3 మాటలు కనబడతాయి మనకు అక్కడ. తనతో పాటు ఉండడానికి ఒకటి, రెండవది దయ్యములు వెలగొట్టడానికి కొరకు, మూడవది సువార్త పరిచర్యను చేయడానికి. ఈ 3 విధములుగా వారిని అభిషేకించి దేవుడు నియమించుకొని తన పరిచర్యకు పిలిచాడు. ఈ పనులు అప్పగించడానికి కొరకు దేవుడు వాళ్ళు చూసింది ఏంటంటే వాళ్ళు ఆయనకి ఇష్టంగా ఉన్నారు. వెరీ సింపుల్ వర్డ్. దీనికి పెద్ద మర్మం చెప్పనక్కర్లేదు, కానీ చక్కగా అర్థమవుతుంది మనకు. మన భాషలో అర్థం చేసుకునే భాషలో చూసేట్లయితే ఇష్టంగా ఉన్నారు. దేవునికి ఇష్టంగా ఉండటం ఎంత 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 ఇష్టం. దేవునికి ఇష్టంగా ఉన్నాను అని అనిపిస్తే చాలండి. అనిపిస్తుందా? ఈ రోజున ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా? ఒకటేసుకో చాలు, అంతే. ఇక దేవునికి ఇష్టంగా లేకుండా నువ్వు ఎన్ని చేసినా, నేను ఎన్ని చేసినా అర్థం. నువ్వు ఎంత పాటలు పాడినా, నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం ధ్యానించినా, ఎంత వాక్యాన్ని ప్రకటించినా, లేక ఇంకేదో ఎన్నెన్నో తలాంతులు కలిగి ఉన్నా దేవునికి ఇష్టం లేకుండా పోతే మాత్రం కష్టం. ఇష్టంగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి తనతో ఉండుటకు, తన వద్ద ఉండుటకు ప్రభు సాయం చేస్తున్నాడు. ఆశా భక్తుడు 73వ కీర్తనలో ఒక మాట అన్నాడండి, నాకు చాలా 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 ఇష్టమైన వాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవు నాకుండగా లోకములో నాకేదియు అక్కరలేదు అని అంటూ ఓ శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు ప్రియమైన వాళ్ళు గమనించండి. 23వ వచనములో
అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు. కాబట్టి ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నీ ఉండగా నాకు ఈ లోకములో ఏదియు అక్కరలేదు. Whom have I in the heaven? చూసారా? Whom have I in the heaven? There is nothing upon the earth that I desire besides thee. దేవా, నువ్వు నా కుర్చీ పట్టుకున్నావు, నేను ఎల్లప్పుడూ నీ వద్దున్నా. ఎంత చక్కగా మాట్లాడుతూ చూసారా? ఈ ప్రశ్న నీ హృదయాలు వేసుకొని, నేను ఎల్లప్పుడూ దేవుని వద్ద ఉన్నాను అని నువ్వు చెప్పగల స్థాయి ఉందా నీ జీవితంలో? ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ప్రశ్నించుకో. నేను దేవుని వద్ద ఉన్నాను అనేటువంటి ఆ మంచి అంత ధైర్యం ఉందా? ప్రియమైన వాళ్ళారా, ఆయనతో ఉంటాను కొరకు తన ప్రజలు, తన సేవకుల్ని, ఆయన ఏర్పరచుకున్న సేవకుల్ని, తనకిష్టమైన వారిని ఆయన పిలిచి తనతో పాటు ఉంటాను కొరకై పరిచయం చేయటానికి కొరకు దురాత్మలపై అధికారం ఇచ్చేట్టుగా రాయబడి ఉంది. ఇప్పుడు నేను కొన్ని మాటల్ని, ఆయనకి ఇష్టమైన వారు ఎవరు, ఎలా ఉంటారు, వారికి ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కొన్ని మాటలు, మనం 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యం నుంచి ధ్యానిద్దాం. దేవునికి ఇష్టంగా ఉంటే ఏం జరుగుతాం మన జీవితంలో? వారు ఎవరు, ఎలా ఉంటారు వాళ్ళు? ఆ ఇష్టంగా ఉంటే ప్రభు మనకేం చేస్తాడు? ఆ ఇష్టమైన వాళ్ళు ఎవరు అనేది మనం లేఖనంలో మనం చూసాడైతే ప్రియమైన వాళ్ళదా గమనించండి. మొదటిగా దేవుని వాక్యంలో చూడండి, దయచేసి ఆ యొక్క లూకా సువార్తలో గమనించండి, 12వ అధ్యాయము 32వ వచ్చిన భాగం మనం చూస్తే, మొట్టమొదటిసారిగా మనం చూస్తే దేవుడు అంటున్నాడు అక్కడ, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచ్చిన భాగంలో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చిన్న మంద భయపడకుడి, నీకు రాజ్యం అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమై ఉంది. దేవుడికి ఇష్టమైతే దేవుని రాజ్యము తను ఏర్పరచుకున్నట్టు చిన్న మందకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చిన్న మందల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఓ మంచి గొర్రెలు గుచ్చి, ఇష్టమైన గొర్రెలను గుచ్చి, తను ఏర్పరచుకున్న గొర్రెలను గుచ్చి. ఈ ప్రవచన వాక్యం మనం చూసినట్లయితే యెషయా భక్తుడు ఇలా ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయములో దేవుని రాజ్యమును గురించి రాయబడుతూ చెప్తున్న మాటలు అవి. గమని చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయములో 11వ వచ్చిన భాగాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. గొర్రెల కాపరి వలె చిన్న మంద భయపడుకుని సెలవిచ్చాడు. చిన్న మంద దేవుని రాజ్యం మీకు ఇచ్చుటకు ఇష్టమైంది అంటున్నాడు. మరి ఆ మందను గురించి మాట్లాడుతూ దేవుని మంద అయితే, ఆ చిన్న మంద అయినా దేవుని మందను గురించి యెషయా ప్రవచన వాక్యాలు చెప్పడం ప్రకారంగా ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క చిన్న మందను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మందను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం ఎవరికి ఇవ్వాలనుకుంటుడో ఆ ఇవ్వాలనుకున్న వ్యక్తులు దేవుని మందలో చేర్చుకొని ఆ మందకు ఆయన ఏం చేస్తున్నాడు? కాపరిగా ఉండి వారిని ప్రభు యొక్క కృపలో పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. చూసారా మాటల్ని? ఆయన గొర్రెల కాపరి వలె తన మందను ఏం చేస్తున్నాడు? ఆయన మెవును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మునానించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చూసారా ఎంత కేరుందో?
రొమ్ము నాడించుకుంటున్నాడు, పాలిచ్చి వాటిని మెల్లగా నడిపిస్తున్నాడు, తన గొర్రెల కాపరి వల్ల పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నట్టు మొట్టమొదటిసారిగా దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే దేవుని యొక్క రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ మందని, ఆ చిన్న మందని, ఆ దేవుని మందని ఆయనే గొర్రెల కాపరి వలె నడిపిస్తున్నాడు. ఎంత భద్రత, ఎంత భద్రత అండి. అందుకని యేసుప్రభు చెప్పాడు మనకి యోహాను సువార్త 10వ అధ్యాయములో, నా గొర్రెలు నా స్వరం వింటే అన్నాడు, అవి వెంబడిస్తాయి అన్నాడు. అన్ని స్వరం ఎంత మాత్రం కూడా వినవో వాటిని వెంబడించు అన్నావు, అవి నా స్వరాన్ని గుర్తుపడతాయి అన్నాడు. వాటన్నిటికి కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంత మాత్రం కాదు, తన సొంత గొర్రెలకు ఆయన పేరు పెడుతున్నాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన గమనించారా ఈ మాటల్ని? నా ప్రియమైన జనాంగమా, దేవుని రాజ్యము మికిచుటకు నాకు ఇష్టమయ్యింది. హల్లెలూయా. మరి మనం అంతా కూడా ప్రభువు నమ్ముకో, అందుకోసమే కదా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే వింటున్నాం. మనం అంతా ఒకసారి మనం ఆలోచించాలి. ఒక్క నిమిషం ఆగి ఓసారి నువ్వు తలంచి నీ హృదయంలో మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామట. ఎందుకంటే ఎందుకు నమ్ముకున్నానండి? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావు ఈ మాటల్ని? దేనికి నమ్ముకున్నావు? నిత్య రాజ్యం ఒకటి ఉంది, దేవుని రాజ్యం ఒకటి ఉంది. అది మహిమగల రాజ్యం, అంతము లేని రాజ్యం. అది ఆ అంతము లేని ఆ రాజ్యంలో నీవు నేను మన ప్రభుత్వం ఎల్లప్పుడూ జీవించడానికి కొరకు ఈ లోకములో చక్కటి పునాది వేసుకోవడానికే యేసుక్రీస్తు ప్రభుని స్వకీయ రక్షకుడుగా నీవు నేను మనం అంగీకరించాం. దేవుడు మనకిచ్చేటి కృప అది. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను నన్ను ఆ ప్రభు తెలుసుకున్నాడు. నిత్య జీవమునకును నిర్ణయించబడిన వారందరూ విశ్వసిస్తారని అపోస్తలుల 13వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు దేవుడు. కనుక ఆ నిత్య జీవానికి నిర్ణయించబడిన ఒక సంఖ్యలో నీవు నేను మనం ఉన్నాము. ఆ మంద, ఆ చిన్న మంద, దేవుని మంద, దేవునికి ఇష్టమైన మంద, ఆ మందకు ఆయన కాపరి. హల్లెలూయా. అది చిన్న మంద అని దానికి పెట్టిన పేరు ఏంటంటే మంద అని పెట్టాడు. ఓ లిటిల్ ఫ్లోక్ అని పిలుస్తున్నాడు. ఓ నా చిన్న మంద, రాజ్యము మీకిచ్చుటకు ఆయనకు ఇష్టమై ఉన్నది. వింటున్నారు ఈ మాటల్ని? ఆ మీకిచ్చుటలో అన్నట్టు ఆ మాట ఆయన అంటున్నాడంటే ఆ మాట నీతో మాట్లాడుతున్నాడా దేవుడు? నీతో మాట్లాడిన ఎప్పుడైనా నీకు ఇవ్వడానికి నాకు ఇష్టం ఉంది, ఈ రాజ్యము నా రాజ్యము నీకు ఏర్పాటు చేశాను, నా రాజ్యంలో నీ ఉండబోతున్నావు అని ఎప్పుడైనా చెప్పాడా? నీతో మాట్లాడా? ఆ భరోసా ఉందా నీకు? క్రీస్తుని కలిగి ఉన్నాడు భరోసా ఉందా? లేక ఊరికే యేసుప్రభు నమ్ముకొని నేను కూడా భక్తిపరుని లేక భక్తిపరురాలని ముసుగేసుకొని ప్రార్థించేది మాత్రం ప్రాణం వెళ్ళిపోతా అనుకుంటున్నావా? ఏదో చందా ఇస్తే వెళ్ళిపోతా అనుకుంటున్నావా? పాటలు పాడితే వెళ్ళిపోతా అనుకుంటున్నా? ప్రసంగాలు చేస్తే వెళ్ళిపోతా అనుకుంటున్నారా? లేకపోతే దేవుని కార్యక్రమాల కోసం ఎంతో మరి డబ్బులు వెచ్చిస్తే వెళ్ళిపోతా అనుకుంటున్నారా? దేవుడు తన ప్రియులని, తనకిష్టమైన వారిని ఏర్పరచుకొని చేర్చుకొని ఆయన రాజ్యంలోనికైనా ప్రవేశపెట్టాలి. నీ నా ప్రయాస వ్యర్థం. ఆ రాజ్యం వెళ్ళటాని కోసం నీ ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకుంటున్నావు దాన్ని చూస్తాడు దేవుడు. అప్పుడు ఆయనకి ఇష్టం కలుగుతుంది. ఓ ఆయన 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 చూసినప్పుడు ఇష్టం కలిగించాలి. మన ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ఇష్టం కలిగించేదిగా ఉండాలి, కష్టం కలిగించేదిగా ఉండకూడదు. ఉందా? ప్రశ్నించుకున్నారా ఎప్పుడైనా? మొట్టమొదటిసారిగా ఆ రాజ్యం. అందుకనే ఆ యెషయా ప్రవచనం మనకు కనపడుతున్న మాట ఏంటంటే, నేను ఆ గొర్రెల కాపరి వలె నేను మిమ్మల్ని నడిపిస్తున్నా, నా రొమ్మును ఉంచుకుని మిమ్మల్ని నడిపిస్తున్నా, పాలుచు వాటిని నేను నెమ్మదిగా నడిపిస్తున్నా. ఎంత కేర్ తీసుకున్నాడు మన మీద ఆయన. ఆ 40వ అధ్యాయం 11వ వచ్చిన భాగము నన్ను ఎంతో ఉత్తేజపరిచే మాట. అది యెషయా గ్రంథంలో మాట.
నాకెంతో ఇష్టం కలిగించేట మాట, నేనెంతో ఆనందించే మాట అది. నా ప్రభు ఎంత కేర్ తీసుకుంటూ చూసారా. మరొకసారి చదువుకున్న మాటని, గొర్రెల కాపరి ఇవ్వాలి అంటే గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు? తన మందను ఏం చేస్తున్నాడు? మేపును. తర్వాత తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి సమకూర్చి రొమ్మున ఆనించుకుంటున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎడబాయిని ప్రేమ కలిగి ఉంది. రొమ్మున ఆనించుకుంటున్నాడు మనల్ని, ఆ మందని, తనకిష్టమైన మందని రొమ్మున ఆనించుకొని పాలిచ్చు గొర్రెల్ని ఆయన ఏం చేస్తున్నాడు? మెల్లగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సో ఇది దేవుని రాజ్యం. ఆయనకి ఇష్టమైన వారికి దేవుడు రాజ్యం ఇచ్చినప్పుడు, ఇవ్వాలనుకున్న వ్యక్తులకి ఈ విధంగా కాపుదలు ఇచ్చి, ఆయన సమకూర్చి, ఆయన నడిపించి, రొమ్మును ఆనించుకొని మెల్లగా తీసుకెళ్ళే దేవుడు అంటున్నాడు. రండి, ఈ రాత్రికాల సమయంలో ఆయన కాపుదల కిందకి రండి. ఆయనకి ఇష్టలుగా జీవించండి. ఆయనకి ఇష్టమైన ప్రియులుగా జీవించండి. ఈ లోకంలో తనకిష్టమైన వారిని ఆయన ఏం చేశాడు? కొండెక్కి పిలిచాడంట. ఆ పిల్లవాడు వాడు తనతో ఉంటాని కొరకు మాటిపడికి చెప్తూ ఉంటాం. మళ్ళీ తనతో ఉంటాని కొరకు, దయ్యములు వెళ్ళకొట్టడానికి కొరకు, సువార్తను ప్రకటించడానికి కొరకు వారికి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రియమైన వాళ్ళరా, ఇకపోతే రెండవది చూసినట్లయితే, రెండవ ఒక మాట మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచన భాగం మనం చదువుకుందాం. సామెతలు 11వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చదువుకుందాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖంగా ఉంటారు కొంతమంది, మూర్ఖులు. బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానం సులభం అంటూ మూర్ఖులను గోధుమలతో కలిపి రోకట వేసి వాని దంచినా వాని మూఢత వాని విడిచిపోదు అనే మాట ఉంది. ఎప్పుడో గమనించారు ఈ మాటని మీరు? మూర్ఖు ఎలా ఉంటారంటే అండి, వాక్య చదువుకుని చూసినట్లయితే మనము ఆ యొక్క సామెతల గ్రంథంలో మూర్ఖుని ఏం చేశాడంటే, గోధుమలతో కలిపి రోకట దంచినా వాని మూఢత వాన్ని విడిచిపోదు అని సామెతలో రాయబడింది. గమనించి చూడండి దయచేసి. సామెతల గ్రంథంలో దేవునికి వాక్యాలు ప్రియమైన వాళ్ళని గమనించండి. సామెతలు, మూర్ఖుడు ఎలా ఉంటాడంటే, వాడు బుద్ధి తెచ్చుకోలేడు, వాడు చాలా కష్టపడుతూ 27వ అధ్యాయంలో 22వ వచ్చే భాగాన్ని చూసినట్లయితే, మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదంట. మూర్ఖుల్లో చాలామంది మూర్ఖులు ఉంటారు, అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళ మూర్ఖ ప్రవర్తి ఎప్పుడు విడిచిపెట్టరు. వారు మూర్ఖంగానే ప్రవర్తిస్తుంటారు, మూర్ఖంగానే ఉంటారు. వారు చెప్పిన మాట వినరోళ్ళు, వాళ్ళకి ఇష్టమైతే చేస్తుంటారు అన్నమాట. వాడిని హెచ్చరించామనుకో, గద్దించామనుకో, అస్సలు సరి చేసుకోరోళ్ళు. వింటున్నారు ఈ మాటల్ని? మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచిన వాని మూఢత వానిని వదిలిపోదు. అటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఇక్కడ? మూర్ఖు చిత్తునితో ఏమంటాడు తెలుసా అండి? యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. నీ మూర్ఖమును విడిచిపెట్టు, నీ కడిహృదయాన్ని విడిచిపెట్టు, బ్రతుకును మార్చుకో. హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పడు, దేవుని వాక్యమును ప్రేమతో నీకు తెలియచేసినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. జీవితాన్ని మార్చుకో. మూర్ఖంగా ప్రవర్తించొద్దు, మూర్ఖ చిత్తులుగా ఉండొద్దు. దేవుని వాక్యం చెబుతుంది. అది జ్ఞాన సులభం మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నా ప్రియమైన వాళ్ళు ఒకసారి గమనించి చూసినట్లయితే, సామెతల గ్రంథంలోనే గమనించండి. సామెతలు ఆ యొక్క 28వ అధ్యాయంలో 14వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఒకసారి.
నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎప్పుడు ఉండాలి భయం? అప్పుడప్పుడు కాదు. వేషధారలాగా ఉండకూడదు. మనము ఎప్పుడు భయం ఉండాలి. యెహోవా యందు భయము పవిత్రమైనది, నిత్యము నిలుచును. యెహోవా యందు భయము ఐశ్వర్యమును కలుగు చేయని యేషయా మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు మాట్లాడుతుంటాడు, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. గమనించారు ఇక్కడ జ్ఞాని అంటూ నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ధన్యుడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. నిదుటకు దేవుని వాక్యంతో దేవుని హెచ్చరిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే, నీ క్షేమం కోసం చెప్తే, అరే నా జీవితంలో నా కొరకు ప్రభు ఇలాగ మాట్లాడు, నాలో లోపం ఉంది, నాలో తప్పిదం ఉంది కాబట్టి కదా దేవుని సేవకునితో నాతో మాట్లాడాడు అని నువ్వు తీసుకున్నట్లయితే ఎంత గొప్ప ఆనందం ఉంటుందో తెలుసా? అలా తీసుకునే వాళ్ళు కరువైపోయే రోజుల్లో మనసులో పెట్టుకుని నన్ను కూర్చే ఏదో మాట్లాడుతున్నారని పెడర్థాలు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు అది దేవుని ప్రేమ. అస్సలు తెలియదు వాళ్ళకి. వాళ్ళే మూర్ఖులోళ్ళు. వాడిని ఎంతనా దంచు, అటువంటి వాడిని తీసుకెళ్ళి రోట్లో వేసి గోధుమలతో కలిపి వాని ప్రవర్తన మారు. వాళ్ళని మూడద విడిచిపెట్టి పోదసలు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బ్రతికే అటువంటిది, వాళ్ళ జీవిత విధానమే అటువంటిది. సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. బైబిల్ చెబుతూ సత్యం అది. కొంతమంది కఠినపరుచుకుంటారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకుని కీడులో పడును. హృదయాన్ని కఠినపరుచుకోవద్దండి. లేఖనం నీ దగ్గరికి వచ్చేప్పుడు వాటిని ప్రేమతో స్వీకరించడం నేర్చుకో. సమస్త కల్ముష్యాన్ని విరవిగుచున్న దుస్తత్వమును మాంతేనే కదా. వింటున్నారా ఈ మాట? నేను నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లైవ్లో ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఎందుకు కీళ్ళలో పడతావు? సమస్త కల్ముష్యాన్ని విడిచిపెట్టి విర్రవీగుచున్న దుష్టత్వమును మాన్తే లోపల నాటబడి నీ ఆత్మను రక్షించేటువంటి ఈ శక్తిగల వాక్యమును ఎలా స్వీకరించాలి? సాత్వికముతో అంగీకరించండి. యాకోబు 1వ అధ్యాయంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. వింటున్నారు ఈ మాటని? కనుక యథార్థ హృదయులు ప్రభువు ఏమవుతున్నారు ఇక్కడ? ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలండి. గుర్తుపెట్టుకు ఈ మాటని. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఆయనకు ఇష్టలు యథార్థంగా ప్రవర్తించువారు. ఎంత మంచి మాట! ఎంత ఆయనకి ఇష్టలు వాళ్ళు. మరి దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే ప్రభు ఏం చేస్తో తెలిసిన? ఈ 3వ మాటలో నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే, యథార్థంగా నీవు నేను మనం ప్రవర్తిస్తున్నట్లయితే, దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ చక్కటి మాట మాట్లాడుతున్నాడండి. దయచేసి చూడండి వాక్యం తెరిచి. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో 25, 26, 27 చదువుకుందాం. ఏమంటాడు అక్కడ? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించగలవాడు ఎవడు? ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండు. దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందం అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేసే పనిని ఆయన పాపాత్ములుగా నియమిస్తాడంట. చూసారా? నేను చక్కటి మాట చెప్తున్నాడు జ్ఞానైన సొలొమోను. చాలా మంది పాపం ఏం చేసేవారు? జీవితకాలం అంతా కష్టపడుతూ ఉంటారు. జీవితకాలం అంతా కష్టపడతారు. ఉదయం నుంచి రాత్రంతా కూడా సమయం దొరికిన కొలది సంపాద్యం అని ప్రయాసపడుతూనే ఉంటారు వాళ్ళు. వ్యర్థం ప్రియులారా, సమస్తం వ్యర్థం 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 అంటున్నాడు జ్ఞాని.
ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇక్కడ జ్ఞాని ఆయన సొలొమోను ఇలా మాట్లాడితే ఏమన్నంటే దైవ దృష్టికి ఇష్టడగువానికి. ఒకసారి మీరు అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా ఉన్న స్థలంలో హల్లెలూయా. దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై. అంటే దేవుడు ఇవ్వకపోతే నువ్వు ధనవంతుడిగా గుర్తుపెట్టుకో. దేవుడు నుండి బ్లెస్ అయిపోతే జీవితం అర్థం. అందుకనే సామెతలు ఏమన్నాడు తెలుసా అండి ప్రియమైన వాళ్ళరా? దేవుని వాక్యం చూసినట్లయితే సామెతలు 10:22 ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. విన్నావు ఎప్పుడైనా మాట? ఈ మాట చదువుకుంటున్నావా? ఎన్నోసార్లు చదివే ఉంటావు కానీ గుర్తురాదు నీకు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? యెహోవా ఆశీర్వాదం ఏమవుతుందంట? ఐశ్వర్యమును ఇచ్చును. దేవుడిచ్చిన ఆశీర్వాదం కావాలి. నీ కష్టార్జితం చేత నువ్వు ఆశీర్వపడడం ఎప్పుడు కూడా నువ్వు హెచ్చుగా కూర్చుకొనలేవు. దేవుడు దీవించాలి, నీవు అధికంగా వృద్ధి చెందాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. నువ్వు కష్టపడి లేకపోతే ఇంకేదో చేసి ఇంకేదో రెండు పనికిరాని మాట చెప్పి కొందరు ఇతరులు మోసం చేసి వాళ్ళు వీళ్ళకి అబద్ధాలు చెప్పి సమకూర్చుకునేది కాదండి. దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, నిశ్చయంగా దీవించబడతావు నీవు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని ప్రవేశపడి మాట గుర్తుపెట్టుకో. నేను కూడా చెప్తున్నా ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా దేవుని ఆశీర్వాదం లేకపోతే నీ జీవితంలో నీ సంపాద్యం వ్యర్థము. ఎక్కువ కానే కాదు, అది ఎక్కువ కాదు. అరే ఏంట్రా ఇంత కష్టపడి పనిచేస్తే కూడా ఒక్క పైసా మిగలలేదు, ఇంత ప్రయాసపడి చేస్తే ఈ చివరికి 10 రూపాయలు మిగిలిందా, ఇంత కష్టపడి చేస్తే కూడా ఇంతేనా నా కష్టార్జితం నాకు మిగిలింది అనే వేదన ఒకటి మిగులుతుంది. ప్రియమైన వాళ్ళ దేవుడు దీవిచ్చాడు అనుకోండి, ఎంత చక్కగా తెలుసా? నీ కష్టాలు ఎక్కువ ఎప్పుడు కాదు. నీ కష్టాలు ఎక్కువ కావాలంటే ఒక కిటికీ పెట్టాడు దేవుడు 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచుకున్న వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు. ఇందాకేమన్నాడు జ్ఞాని? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మరి ఆ నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని చెప్పినటువంటి ఆ మాట ఇప్పుడు 128వ కీర్తనలో చూస్తే ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచుకున్న వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవేం చేస్తావు? అనుభవించదవు. ప్రభుకు స్తోత్రం చెప్పడం ఉన్న స్థలం. ఈ మాటలని గుర్తు చేసుకోండి. దేవుని విడిచిపెట్టి దేవుని సరి నిర్లక్ష్యం చేసి దేవుని సరి రాక ఆటంకపరచబడి నువ్వేదో సాధించి సంపాదించాలనుకుంటే అది హగ్గలు చెప్పబడిన రీతిగా అది చిల్లి సంచులో వేయబడుతుంది. జాగ్రత్త. ఎంత తిన్నా నీ ఆకలి తీరదు. నువ్వు ఎంత సంపాదించినా చిల్లి సంచులో వేసినట్టుగానే ఉంటుంది. నువ్వు ఎంత పానము చేస్తే నీకు దాహము తీరదు. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఇవి తెలిసి కూడా ఎందుకంటే తప్పు చేస్తారు మీరు? మనం ఎందుకు తప్పు చేస్తున్నాం వీటి తెలిసి కూడా. అందుకని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు మనందరికీ ఓ మాటని. ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నాకు ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసు అండి అంటారు. పోతున్నారు చాలా. నా అవసరం ఎవరికి తెలుసు? నా కష్టం ఎవరు గుర్తిస్తున్నారు? నాకు ఈ నీడు ఉంది ఎవరికి తెలుసు అండి? నా బాధలన్నీ అంటూ ఉంటారు చాలామంది. పొరపాటు చేస్తున్నారు. ఇవన్నీ నీకు కావాలనని నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ నీవు దేవునికి ఇష్టమైన బిడ్డ అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇవన్నీ నీకు కావాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. ఆ మాట పట్టుకున్నాను. నేను ఇష్టంగా దేవుడికి జీవించాను అనుకోండి, నాకు కావాలి పెట్టడానికి తెలుసు, నా నిలిచేయడానికి తెలుసు. అందుకని ప్రభు చెప్పాడు, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ రిచెస్ ఇన్ గ్లోరీ
by Christ Jesus, whereby are given exceeding great precious promises, according as his divine power hath given to us all things. అని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవమునకు కావలసిన వాటిని అన్నిటినీ కూడా ప్రభు మనకిస్తాడని పేతురు చెప్పాడు ఆ మాటని. ఫిలిప్పీతో చూసాడంటే 4వ అధ్యాయంలో క్రీస్తు మూలమ క్రీస్తు ద్వారా, క్రీస్తు మహిమ ఐశ్వర్యములో నీ నా అక్కలన్నీ తీర్చేదేవుడు అనుకున్నాడు. ఇష్టంగా బ్రతకండి, దేవుడు సమస్తమును ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ కష్టార్జితం ఎక్కువ అనుకోబాక. నువ్వు ఇష్టంగా ప్రవర్తిస్తే, దేవునికి ఇష్టడుగా ఉంటే, నా ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తాడంటే దేవుడు పాపాత్ములకు పని నియమిస్తాడంట. ఎవరికి? పాపాత్ములకు. పాపతో ఎక్కువ పని పెట్టి వాళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళని కలెక్ట్ చేసుకొని తీసుకోమంటాడు. వాళ్ళు కష్టపడి పని చేసుకొచ్చి ఇవ్వడానికి ప్రభు పెట్టాడు. దైవదృష్టుడగు వానికి ఇచ్చుటక్క ఏం చేశాడంటే దేవుని వాక్యం అక్కడ, ప్రయాసపడి పోగు చెయ్యి పనిని ఆయన పాపాత్ములకు నియమించను. ప్రయాసపడి పోగు చేసే పనిని. He may give to him who is good before God. Who is good before God. చూసారా? ఆయన ఎదుట ఎవడైతే మంచివాడుగా ఉంటాడో, మంచిగా ప్రవర్తిస్తాడో, ఆయన ఎదుట మంచి కలిగి ఉంటాడు, ఆయనకి ఇష్టంగా కలిగి ఉంటాడు, ఆయనకి ఇష్టడుగా, ఇష్టమైన వ్యక్తిగా, ఇష్టమైన దానిగా నీవు ఉన్నట్లయితే నీ అక్కలు తీర్చడానికి సమర్థుడు. చాలామంది లేదు లేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకు లేదు అసలు? ఎందుకు ఈ దరిద్రం? ఎప్పుడు దరిద్రమేనా నీకు? ఎప్పుడు కూడా ఇదేనా నీ పరిస్థితి? ఎప్పుడు ఎవడు అప్పు ఇస్తాడో ఎలాడమేనా నీ పనిని? నేను అప్పు ఇచ్చేవానిగా చేస్తాను, కానీ నేను అప్పు చేసేవానిగా చేస్తాను ఎప్పుడు ప్రభు చెప్పలేదు కదా. ఆ మాట ఎంత సత్యం అది. దాన్ని ఎందుకు నువ్వు తీసుకోవడం లేదు? దాన్ని ఎందుకు నువ్వు అంగీకరించలేదు? ఆ మాటకు ముందుకు రూల్ పెట్టాడు దేవుడు. ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలు విధేయులు జీవిస్తే నిన్ను తలగా చేస్తాను, తోకగా చేయను అన్నాడు దేవుడు. అప్పులు చేయకండి. అప్పు చేయడం దేవుని బిడ్డలకు అది మంచిది కా. అప్పు చేయవాడు అప్పు ఇచ్చినోనికి దాసుడు. మనము దేవునికే దాసులు. ఎందుకు చేయవలసి వస్తుంది? ఉన్నదాంట్లో అడ్జస్ట్ కావడం లేదు కాబట్టి. లేనివాడు ఏదో అరులు చేస్తారు కాబట్టి లేనిపోని మాట చెప్పి తెచ్చుకోవాలి. మరి కట్టలేక వాటి కోసం ఇంకొక అబద్ధం, ఇంకోటి చేసుకోవడం, ఇలాగ కష్టాలు పెట్టుకుంటున్నారు. ఉన్నదాంట్లో తృప్తితో నేర్చుకో. అందుకే పౌలు అన్నాడు, ఐ హావ్ లెర్న్డ్ వాట్ ఎవర్ స్టేట్ ఐ టు బీ కాంటెంట్. నేను ఏ స్థితిలో పిలబడి ఉన్నానో నేను ఆ స్థితిలో నెమ్మది కలిగి బ్రతకడం నేర్చుకున్నాను. వింటున్నా నా ప్రియమైన వాళ్ళరా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో దయచేసి ఈ మాటలు అర్థం చేసుకో. యథార్థ ప్రవర్తన కలిగిన వాడు ఇష్టడు దేవునికి. ఆ ఇష్టునికి ఇవ్వటానికి కొరకు దేవుడు ప్రయాసపడి పోగు చేసే పనిని, కూడబెట్టే పనిని ఆయన పాపాత్మునికి నియమిస్తాడు. నీకు పెట్టలేదు ఆయన ఆ పనిని. పాపాత్మునికి పెట్టి అరే సమకూర్చి తీసుకొచ్చి నా దృష్టికి ఇష్టమైన వానికి ఇవ్వురా అని ప్రాఫిట్ చెప్పేస్తున్నాడు. ఆయన ఇప్పిస్తాడు. ఎలా చేస్తాడు మనకు తెలియదు, కానీ ఆయన చేయగల దేవుడు. ఆయన సమస్తమును చేయగలవాడు. ఆయనకు అసాధ్యం అనేది భూమి మీద ఏది లేదు కనుక ఆయన సమస్తము చేయగల దేవుడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారు ఈ రోజున ఇలాగున నా దేవుని దృష్టికి ఇష్టంగా నేను ప్రవర్తిస్తున్నాను అనేది ఎప్పుడో ప్రశ్నించుకున్నావా? నువ్వు అసలు ప్రశ్నించుకునే అవకాశం ఇస్తే కదా. ఇది 24 hours రౌండ్ క్లాక్ నువ్వు వేరే ఆలోచన ఉంటావు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించలేదా దాన్ని? నేను ఇష్టంగా ఉన్నానా లేదని ఎప్పుడు ఒకసారి ప్రశ్నించుకోసారి. జీవితం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఏమండి, ఈనాడు విశ్వాసాలు లేరు. ఏదైనా కఠినమైన మాట నీ ఎదురుకు వచ్చేట్లయితే విశ్వాసం చేసే పని ఏంటి తెలిసినా వెంటనే ఏం చేస్తారో తెలుసా? ముఖమును మార్చుకుంటారట.
మూతి ముడుచుకుంటారట. ఆ పని ఒక ఆయన చేశాడు, అహాబు రాజు. మూతి ముడుచుకుని పని చేశాడు. జాగ్రత్త చేయకుండా అలాగునా. యథార్థంగా ప్రవర్తించండి, పడిపోకుండా ఉంటావు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క లేఖనంలోంచి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని జీవితంలోనికి. యథార్థ హృదయంగా ప్రవర్తించు, దేవునికి ఇష్టడుగా ఉంటావు. అప్పుడు దేవుడు నీ అక్కలు తీర్చు దేవుడిగా ఉంటున్నాడు. ఆయన కొడబడ్డ పని పాపాత్మ నియమిస్తాడు, నీకు ఆయన సమృద్ధి ఇస్తాడు. నీ ఆకలి తప్పులు తీర్చు దేవుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళరా, 4 చూసినట్టయితే ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఆయనకి ఇష్టంగా ఉంటే ఆరోగ్యం ఇస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఏమిస్తాడు ఆయన? ఆరోగ్యం ఇస్తాడు ఆయన. గమనించండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 41వ వచన భాగంలో మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చాడు అక్కడికి. చదవండి వాక్యాన్ని. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఏమంటాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలగా ఆయనతో చెప్పి, నీకిష్టమైతే. వచ్చిన వ్యక్తి ఎలా అడుగుతున్నాడు చూసారండి? ఓ యేసు ప్రభువా, నువ్వు స్వస్థపరిచేవాడు మాకు చెప్పారు, వేరే వాళ్ళు తెలుసుకున్నాం, నన్ను స్వస్థపరచు అని అంటల్లా. మరి ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, యువర్ విల్ ఏమంటారు తెలుసా? ఈస్ మోర్ ఆప్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫియర్. గమనించారా? భయముతో వణుకుతో దేవుని కృప ఆశీర్వదిట, అయ్యా ఇది నీకు ఇష్టమైతేనయ్యా. అడిగే ఎలా ఉందంటే ఆర్డర్గా లేదు, బతిమాలుకుంటున్నాడు ఆయన. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, ఇట్స్ మోర్ ఆఫ్టన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫియర్. అర్థం చేసుకుంటున్నారు ఈ మాటల్ని? ఆ వచ్చిన వ్యక్తి అంటున్నాడు యేసు ప్రభు దగ్గర సాగిలిపడి, ఆయనకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి. లేవియకాలం చెప్పబడి చూసినట్లయితే ఆ జబ్బున్న వాళ్ళని అంటకూడదు, అసలు వాళ్ళ దగ్గరికి రాకూడదు, పరిసర ఉండడానికి వీల్లేదు. ఆ రోజున వాళ్ళు ముట్టడానికి వీల్లేదు, తాకడానికి వీల్లేదు అసలు. అయ్యా నీకు ఇష్టమైతే ఏమన్నాడు అక్కడ? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్న వెంటనే యేసు ప్రభు నోట్లో వచ్చి వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? ఆయన కనికరపడ్డాడు. హలో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాము, మనమందరూ ప్రార్థన చేస్తున్నాము. మన ప్రార్థనకి దేవుడు రెస్పాండ్ అవుతున్నాడా? ఆయన కనికరపడుతున్నాడా? ఆ మాటను నోట్ చేసుకోండి. దేవా నీకు ఇష్టమైతే నాకు ఈ ఉద్యోగం, దేవా నీకు ఇష్టమైతే నాకు ఈ వివాహం జరిగించు, దేవా నీకు ఇష్టమైతే దేవా నా అక్కర్లు తీర్చు, దేవా నీకు ఇష్టమైతే నా సమస్యల పరిష్కారం చూపించు, దేవా నీకు ఇష్టమైతే నన్ను బాగుంచే నాయన, నా రోగాన్ని తీసేయి, నీకు ఇష్టమైతే. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. It is my humble request. అతిశయించొద్దు బిడ్డ. నువ్వేదో సాధించానని, నువ్వేదో గొప్పడవని, గొప్పదనవని, నువ్వేదో మరి ఏదేదో అనుకో, కలగనబాకు, తగ్గించుకో. He resists the pride and he gives the grace to the humble. Don't forget it. ఎదిని కొద్ది ఒదిగిపో. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృపించే దేవుని విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నేను నేర్చుకుంది ఒకటి నా దేవుని దగ్గర, అతిశయిస్తే అహంకారపడితే దేవుడు తొక్కేస్తాడని తెలుసు. కాబట్టి ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ గర్వించానండి. ఎందుకంటే దేవుడు కృప పోగొట్టుకుంటాం గర్విస్తే. గర్వపడితే కృప పోగొట్టుకుంటాం. ఆయన ఎదిరిస్తాడు, జాగ్రత్త. ఇక దేవుడు ఎదిరిస్తే, దేవుడు రక్షిస్తే మన పరిస్థితి, నా మన పరిస్థితి ఏంటి? అతిశయించు వారమైన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని వాక్య వెలుగులో ఎంత కాలం, ఎన్ని పర్యాలు, ఎన్ని ప్రసంగాలు విన్నా జీవితం మారదు కదా. మారదు. మార్చుకో,
మార్చుకోవాలని ఆశ నీకు ఉంటే కదా మారడానికి. ఆ ఆశ నీలో ఉందా? దేవుని రాజ్యంలో ఉన్నాను ఆశ ఉందా? ఆయనతో పాటు నివాసం చేయాలని, కొండకి తనతో పాటు నివాసం చేయాలని నీకు ఉన్నట్లయితే దేవుడి కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. ఆన్లైన్ సర్వీస్ వింటున్నా నీవు, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, నా చేతులు జోడించి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, మీకు అతిశయం మానండి, గర్వించటం మానండి. ఆయన బలిష్టమైన చేతికి దీని మనస్కులు జీవించండి. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుల జీవించండి. తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయం ఉంది ప్రియులారని కొనిపెట్టాడు. తగిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉన్నాం. ఆ కుష్ఠులోకి వచ్చి, అయ్యా యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు. ఎంత హమ్ములుగా కోరుకుంటున్నాడు ఆయన, ఎంత దీనంగా వేడుకుంటున్నాడు ఆయన. నీకు ఇష్టమైతే ప్రభు నన్ను శుద్ధినిగా చేయన వెంటనే యేసు ప్రభు ఆయన కనికరపడి ఆయన కనికరపడితే ఇకేముంది? అన్ని బ్లెస్సింగ్స్. కనికపడుతున్నాడా నీ ఎడల? జాలి పడుతున్నాడా? నిన్ను చూసి కనికరపడ్డాడా దేవుడు? ఎప్పుడైనా ఆ అనుభవం పొందావా దేవుడి నుంచి? నీవు దేవుడు నా ఎడల కనికరపడ్డాడని ఆయన కనికరపడి వెంటనే అంటున్నాడు. ఏమంటున్నాడు యేసు ప్రభు అక్కడ? చేయి చాపి ముట్టకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులు లేకపోతే ఇంకా ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ కుష్ఠరోగులు ముట్టడానికి వీల్లేదు. అయితే ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ప్రేమ చూపిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆ వ్యక్తి అడిగినటువంటి ఆ అప్రోచ్ ఎలా ఉందంటే చాలా హంబుల్గా, దీనంగా ఆయన వేడుకలు చూసేట్లయితే ఎట్లా ఉందంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఆయన కనికరపడి ఏమన్నాడు? చేయి చాచి, అబ్బా వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే. ప్రజలు చెప్పండి, హల్లెలూయా చెప్పండి, నాకు ఇష్టమే. ఆ మాట నేను చదివిన ప్రతిసారి కూడా నా హృదయం ఎంతో స్పందిస్తుంది ప్రియులారా. దేవుడు నాకు ఇష్టమే, నిన్ను బాగు చేయటం నాకు ఇష్టం, నిన్ను ఇలాగ నేను దీవించడం నాకు ఇష్టం, నేను ఈ పొజిషన్ పెట్టడం నాకు ఇష్టం, నీ కొరకు నేను దాచిమిచ్చు నీ కొరకు నేను పెట్టే అవి నాకు ఇష్టం ఉందా? ఎప్పుడైనా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు దేవుని నుంచి? చేయి చాచి లోకం తృణీకారం చేసిందా? ఆ కుష్ఠరోగిని వెలివేసింది. సమాజానికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఎంత దయమైన పరిస్థితిలో ఉన్నాడు. అందరి చేత వెలివేయబడ్డాడు, అందరి చేత వెలివేయబడ్డాడు. ఏకాకిగా దినదినం ఎంత ఆ రోజు వరకు ఆ సమయం వచ్చేంత వరకు ఎంత కృంగిపోయి ఉంటాడు కదా, ఎంత విసిగిపోయి ఉంటాడు కదా, ఆయన ఎంత ప్రేమకు గురై ఉంటాడు కదా, ఎంత నిరాదరణకు గురై ఉంటాడు కదా, ఎంత దయనీయమైన పరిస్థితిలో పడి ఉంటాడు. ఆ దినం వచ్చింది. ప్రభువా, yes, that day will come. Wait upon the Lord. The whatever problem, just cast your burden upon the Lord. He will sustain. వింటున్నా నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో అన్ని చీకటి దినాలు అనుకుంటున్నావా? అన్ని కస దినాలు అనుకుంటున్నావా? అన్ని అవమానకర దినములైనా అనుకుంటున్నావా? ఇక నాకు ఆశీర్వాదం లేను నువ్వు అనుకుంటున్నావా? దేవునే లేదు, ఆరోగ్యమే లేదు, ఐశ్వర్యం లేదు, కష్టంలో ఉన్నాను నేను, ఇక నా జీవితంలో శూన్యం, క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నావు నీ జీవితంలో? నో, ఉంది. వెయిట్ అపాన్ ద లార్డ్, బీ స్టిల్, ఐ యామ్ ద లార్డ్. ఊరకున్నది నేనే దేవుడు అని తెలుసుకోని ప్రభు చెప్పాడు. బీ స్టిల్. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్,
ఈ రాత్రికాల సమయంలో దయచేసి ప్రభు సేవకునిగా సేవకుని కానీ మరొకసారి మిమ్మల్ని బతిమాలుకొని మీతో మాట్లాడుచున్నాను. దేవునితో నడిచిన అనుభవంతో చెప్తున్నారు. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం అనుభవించిన వ్యక్తిగా నా జీవితంలో చెప్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, వి హ్యావ్ ష్యూర్ హోప్. లేఖలు మనకు అందుకే రాయబడ్డాయి. రోమపత్రికలో 15వ అధ్యాయంలో మనం చూసేటైతే 4వ భాగంలో ఇలాగ చక్కగా చెప్పాడు ప్రభు. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ భాగం చదువుకుందాం. ఏలయనగా ఓర్పు వలనగా, గమనించండి, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను, లేఖనము వలని ఆదరణ వలన, ప్రజలో లేఖనాలు మనకి ఆదరణ కలిగిస్తాయి. అందుకే 1950లో చెప్పాడు, దిస్ ఇస్ మై కంఫర్ట్ ఇన్ మై అఫ్లిక్షన్, ఫర్ దై వర్డ్ కెన్ క్వికెన్ మీ. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. దిస్ ఇస్ ఓన్లీ దిస్ థింగ్. నా ప్రియమైన వలన లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగునట్లు పూర్వమందు ఇవి మన కోసం ఏం చేపట్టాయంట, రాయబడి ఉన్నవి. ఈ లేఖ వించున్న ఈ మాటలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ప్రేమాస్వరూపున దేవుడు నీ కొరకు నా కొరకు రాసి ఉంచాడు. ఇక్కడ లేఖనాల వలన ఆదరణ ఉన్నావా? ఇష్టంగా దేవునికి, దేవుని దృష్టిలో ఇష్టరాలుగా ఉన్నావా? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నారా? లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ కుష్ఠుడికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే, ఆయన బెక్ చేస్తున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా. దేవుడికి ఇష్టం అండి. ఆయన వద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఈ లోకం వెలివేసిన, ఈ లోకం తృణీకరణ చేసిన నిన్ను ప్రేమించి హక్కును చేసుకుంటున్నాడు దేవుడు. పరిచయులు ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత లోకం వాడిని వెలివేసింది. వెంటనే రాయబడింది, యేసు వాణ్ణి కనుకొని అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఈ కుష్ఠరోగి జీవితములు ఇక నాకు ఆనందం లేదనుకున్నాడేమో, కానీ అయితే ఒక రోజు వచ్చింది. ఆ రోజున యేసు ప్రభువుని దర్శించాడు ఆ వ్యక్తిని. దేవా నీకు ఇష్టమైతే నా శుద్ధికి వచ్చేటే ఆయన కనికరి పడి తన చేయి చాచి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధినిక. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి ఇష్టమైతే స్వస్థత ఊరికే చేకూరుతుందండి. ఎంత మంచి దేవుడు! స్వస్థత దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థతని పొందితిమి అని 1 పేతురు 2వ అధ్యాయం 24వ భాగంలో ఈ మాట రాయబడి ఉంది. గమనించిన మాటని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 24వ భాగంలో చూస్తే, చదువుకుందాం మాటని. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు స్వస్థతను, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాం. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడికా అని ప్రభు ఆ వ్యక్తిని తాకి తన చేయి చాచి అతను ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడికా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆయనకి ఇష్టమైతే మనకు స్వస్థత చేకూర్చబడుతుంది. స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. ఇట్స్ నెంబర్ 4. నెంబర్ 5 ముగిస్తున్నాం. ఒక మాట చదువుకొని ప్రవచన మరోసారి నేర్చుకుందాం. నెంబర్ 5 చూసేటైతే దేవుని యొక్క వాక్యంలో
ప్రియమైన వాళ్ళారా, మొదటి దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయంలో 17వ వచ్చే భాగంలో చూసినట్టు ఒక మాట మనకు కనబడుతుంది. 29వ అధ్యాయము 17వ వచ్చిన భాగంలో భక్తుడైన దావీదు దేవుని యొక్క పరిచయం కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సేవ కొరకు ఆయన ఏం చేశాడంటే తనకు కలిగిన వాటి అన్నిటి ఏమి ఇచ్చాడనే విషయం అక్కడ కనబడుతుంది. అక్కడ చూడండి ఒకసారి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు నీవు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవా, నీవు ఏం చేస్తున్నావట? హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు నీవు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. అది దేవుడితో మాట్లాడుతున్నాం భక్తుడైన దావీదు. దేవా, నీవు హృదయాన్ని పరిశీలిస్తున్నావు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ పరిశీలిస్తున్నాడు. నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ ఆన్లైన్ సేవ ఎంతమంది బిడ్డలైతే ఎక్కడెక్కడ ఉని వింటున్నారో నీ హృదయాన్ని నా దేవుడు పరిశీలిస్తున్నాడు. అది యథార్థంగా ఉందా లేదా చూస్తున్నాడు ఆయన. ప్రభువా, నీవు హృదయాన్ని పరిశీలిస్తూ యథార్థ హృదయంలో యందు నీవు ఇష్టం కలిగి ఉన్నావు. జ్ఞానసులముగా అదే చెప్పాడు కదా, మూర్ఖ చిత్తులు ఎందుకు ప్రభుకు అసహ్యం. యథార్థం ఆయన ఇష్టపడుచున్నాడు కనుక మన దావీదు భక్తుడు అంటూ, దేవా, నీవు యథార్థం ఇష్టపడుచున్నావు. ఏమంటాడు? నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయుడునై. హౌ డేర్ మాట చెప్పగలవు నీవు? వినిచిన నీవు ఎప్పుడు చెప్పాలి ఈ మాట? నువ్వు ఈ లోకం విడిచిపెట్టే లోపల ఈ మాట చెప్పగలవా? నీ చివరి ఊపిరి, నీ శ్వాస ఆగిపోయే లోప ఈ మాట చెప్పగలవా నీవు? దేవా, నేనైతే ఎలా ఉన్నా, ఏమంటున్నాడు ఆయన? నేనైతే యథార్థ హృదయుడనే. అంటే ఏమంటాడు అక్కడ? యథార్థ హృదయం నీకు ఇష్టమది కదా, కాబట్టి నీ ఇష్టానికి పాత్రుడు నేను, నీకు ఇష్టమైన వాడిని. ప్రభువా, ఇదిగో నేను యథార్థంగా ఉన్నాను, నేను నీకు ఇష్టడను, నేను నీకు ఇష్టడను. అందుకని కీర్తనలో ఆయన రాశాడు ఒక మాటని. ఏమన్నాడు తెలుసా అండి? ఒక మాట అన్నాడు, he referred his integrity before the Lord. ఆయన తన యథార్థతని, దేవా, నీవు నా యథార్థతను బట్టి నీవు నన్ను దీవించినావు అన్నాడు కీర్తనలో. నీవు నా యథార్థతను బట్టి. He referred his integrity before the Lord. గమనించారు ఈ మాటని? నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించావు. ఎంతమంది చెప్పుకోదు ఈ మాటని? ప్రియమైన గమనించండి, ఈ మాట చూసేట్లయితే 41వ కీర్తనలో చూస్తే, ప్రియమైన వాళ్ళ 12 వచ్చిన భాగంలో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. హల్లెలూయా. ఎంతో చెప్పు ఉన్నారా? నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించావయ్యా. రెఫర్డ్ ఎస్ ఇంటిగ్రిటీ. అందుకే నీకు అంటున్నాడు, దేవా, నువ్వు హృదయాన్ని పరిశీలన చేస్తూ యథార్థ హృదయం నువ్వు ఇష్టడైన నాకు నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయుడునై, ప్రైజ్ ది లార్డ్, నేనైతే యథార్థ హృదయుడునై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. దేవుని కోసం, దేవుని పరిచయం కొరకు ఇచ్చాడు. ఆ అధ్యాయం అంతటి కూడా అదే కనబడుతుంది. మనం చదువుకోండి, మీరంతా 29వ అధ్యాయం బాగా చదవండి. ఇవన్నీ కూడా ప్రభువా నేను యథార్థ హృదయంగా ఇచ్చాను కాబట్టి నీకు ఇష్టడిని. ఆమేన్. వింటున్నారా నా ప్రియమైన వాళ్ళరా? నువ్వు ఏది ఇచ్చినా యథార్థ హృదయంగా ఇవ్వడం నేర్చుకో. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. అర్థమవుతుందా మీకు? దావీదు అలాగే చేశాడు. వినండి. అందుకని పౌలు భక్తుడు ఏం చేశాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట మాట్లాడు. 2వ పత్రికలో చూస్తే గమనించండి. 2వ పత్రికలో 9వ అధ్యాయము 7వ వచ్చిన భాగంలో ఇలాగ మాట్లాడుతున్నాడు అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. గమనించండి, 9వ అధ్యాయం 7వ వచ్చిన భాగంలో ఏం చేస్తున్నాడండి? సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము
ఇయ్యవలెను. ఏమంటున్నాడు? సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే దాన్ని, నువ్వు నిశ్చయించుకో, ముందుగా నిశ్చయించుకునే దాన్ని సనుకోవద్దు, విసుకోవద్దు, బలవంతంగా వద్దు. దేవుడు నేను అవేమో చెప్పలేదు, అలాగున్నా. నువ్వు ఏది ఇచ్చినా, ఏ వస్తువు ఇచ్చినా, ఏ చందా ఇచ్చినా, నువ్వు ఏది చేసినా సనుకోవద్దు, విసుకోవద్దు, బలవంతంగా అవసరం లేదు అసలుకి. ఆయన తక్కువైన వాడు కాదు. ఆయనకేదో నువ్వు ఇచ్చినంత నువ్వు ఇస్తే ఆయనకేదో మరి ఏదో ఒరిగిపోదని కాదు, సమస్తంగా నీకు ఇచ్చేశాడు ఆయన. అందుకే నేను దావీదు భక్తి అంటున్నాడు, కనుక సనుగు కొనక విసుగు కొనక బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఏం చేయమన్నాడు? ప్రభువునకు ఇయ్యవలెను. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహంగా ఇవ్వండి. ఇచ్చేది ఎలా ఉండాలంట? సంతోషంగా. ఎప్పుడప్పుడు దేవునికి ఇవ్వాలని ఉండాలంట. ఎప్పుడు ఇవ్వాలని ఉంటారు. ఇప్పుడు ఈనాడు సమాజం ఎటో తెలుసా, ఎప్పుడెప్పుడు దేవునికి ఇవ్వాలని ఆనాడు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఎప్పుడు ఇవ్వాలనా, ఎప్పుడో ఇస్తే సరిపోదో అని అనుకుంటూ ఉంటారు. అసలు ఇవ్వాలనా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవుని ఎప్పుడు కూడా దొంగలించొద్దు. దేవుడు ఒక ముద్ర వేసేసాడు మలాకి, నువ్వు ఒక దొంగలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. దొంగలు అసలు చేర్చుకోడు దేవుడు. జాగ్రత్త ప్రియులారా, ఈ జనులు నా వద్ద దొంగలిస్తూనే ఉన్నారు అన్నాడు. నువ్వు దొంగలు ఎందుకు మారుతావండి? ఎన్నిసార్లు మీకు ప్రకటించినా ఈ సమాజం దేవుని వాక్యం ఇలా మాట్లాడుచున్నా దొంగలుగా ప్రవర్తిస్తుంటారు ఈ రోజుల్లో. వద్దు. నువ్వు యథార్థ హృదయంగా నువ్వు ఇచ్చినట్లయితే దేవునికి ఇష్టడైపోతావు. దేవునికి ఇష్టడైపోతే నీకు కొదువ ఉంది భూమి మీద. అసలు నీకు కొదువు లేదు, సమృద్ధి. నీ గానుగలు పొరలు ప్రవహిస్తా అన్నాడు 3:10 సామెతల్లో. నీ ద్రాక్షసం పొరలు ప్రవహిస్తుంది. సమృద్ధైన జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. కనుక నా ప్రియమైన వల్ల ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చుటలో యథార్థం ఇస్తే దేవునికి ఇష్టంగా ఉంటావని తెలియజేస్తున్నాడు దేవుడు. నేనన్న మాట కాదు, దేవుని వాక్యం చెబుతుంది అక్కడ. దేవా, నీవు హృదయాన్ని పరిశీలన చేసి నీవు ఏమంటాడు? హృదయాన్ని పరిశీలన చేస్తున్నట్టు నీవు యథార్థ హృదయాలందు నీవు ఇష్టము కలిగి ఉన్నావు. కాబట్టి ఇవన్నీ కూడా నేను యథార్థ హృదయంతో నీకు ఇచ్చాను. ఆమేన్. యథార్థ హృదయం ఇవ్వండి. దేవునికి ఇచ్చుట్లో కూడా యథార్థ హృదయం ఉండాలి. ఈ యథార్థ హృదయం ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టంగా చూస్తున్నాడు ఆయన. ఈ ఇష్టమైన వాళ్ళని సమృద్ధితో ప్రభు నింపుతాడు దేవుడు. వింటున్నారా? విన్నారా? మరొకసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన మొట్టమొదటిగా దేవుడు తన రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టంగా ఉన్నట్లయితే ఆయన తన రొమ్మును ఆనించుకొని పాలిచ్చుబడి నెమ్మదిగా నడిపించి ఆయన సమకూర్చి నడిపించు దేవుడుగా ఉన్నాడు. రెండవది, నువ్వు యథార్థంగా జీవించేట్లయితే నీకు ఇవ్వడానికి కొరకు నా ప్రభు ఆ సమకూర్చే పని పాపాలను నియమిస్తున్నాడు. మూడవది, నీవు యథార్థంగా నీవు ఇష్టడుగా ఉన్నట్లయితే నీకు ఆరోగ్యాన్ని ప్రభు సమకూర్చు దేవుడుగా ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, లేక నీవు యథార్థవంతుడిగా నీవు ఉన్నట్లయితే, దేవుడికి ఇష్టడుగా నీవు ఉన్నట్లయితే, నువ్వు ఇచ్చు విషయంలో నీకు ఇష్టంగా ఉన్నట్లయితే నీకు సమృద్ధి జీవాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడికి నువ్వు ఇష్టంగా ఉన్నట్లయితే ఆయన చేత పిలువబడి ఆయనతో నివాసము చేయటానికి కొరకు కొండ ఎక్కి జీవిస్తాం. ఈ రాత్రి కలిసి ఈ యొక్క మాటల్ని నీ హృదయంలో దేవుడు, మన వెనుకడిలో దేవుడు వీటిని ఆశీర్వదించి నీ హృదయంలో స్థిరపరచును కాక. ప్రియమైన వాళ్ళ ఈ మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. కొన్ని ట్రాన్స్లేషన్లో ఈ మాటని ఎలా రాశారంటే ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఒక మాటని ఈ తనకిష్టమైన వారిని కొండ ఎక్కి వచ్చినప్పుడు ఆయన పిలవగా కొండెక్కి వచ్చా అన్నాడు. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ఏం రాయబడి ఉందంటే, జీసస్ కాల్ టు హిమ్ దోస్ హూమ్ హీ డిజైర్డ్. డిజైర్ అనే పదం ఉపయోగించాడు ఒక ట్రాన్స్లేషన్లో. ఆయన పిలవబడిన వారికి ఆయన ఇష్టలుగా మార్చుకొని చూసారా. రెండవ చూసినట్లయితే
దే obeyed to him and came to him. వారు విధేయులై, వారు విధేయత చూపించి ఆయన వద్దకు వచ్చేసారు. వాళ్ళు గమనించారా ప్రియమైన వాళ్ళ? ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, మనసులో పెట్టుకోండి. దైవ చిత్తానుసారం నడిపింపడండి. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలోనైనా నీవు దేవుని సన్నిధిలో నేను దేవునికి ఇష్టముగా ఉన్నానా అని ప్రశ్న వేసుకో. ఈ రాత్రి నీతో మాట్లాడతాడు దేవుడు. విన్న మాటల్ని వీటిని కలెక్ట్ చేసుకో. విన్న మాటలు తిరిగి రాత్రి ధ్యానించు. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. జీవితాన్ని సరి చేసుకో. ఇష్టంగా జీవించు. ఇష్టంగా ఉన్నట్లయితే ఆయనతో పాటు ఉంటావు. ఇష్టంగా ఉన్నట్లయితే దేవుని రాజ్యంలోకి వారసు అవుతావు. ఇష్టంగా ఉన్నట్లయితే స్వస్థపడతావు. ఇష్టంగా ఉన్నట్లయితే సమకూర్చి ప్రాపిస్తాడు. ఇష్టంగా ఉన్న వ్యక్తికి ఇష్టంగా నువ్వు ఇవ్వు. ఇస్తే ఇష్టంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. సనుక్కొనక విసుక్కొనక బలవంతంగా కాక ఇచ్చినట్లయితే దేవునికి ఇష్టంగా ఉంటావు. ఆ ఇష్టమైన జీవితం జీవించడానికి కొరకు దేవుని కోరుకో. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సుదుర్గమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మీరు ఆజ్ఞాపించి చేశాను ఆయన, ప్రకటించాను. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను. మీకే మహిమ కలుగుని గాక మా తండ్రి. మీ కటాక్షమాపణ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధం కోరిక స్తోత్రములు. మీకు ఇష్టమైన వారిని మీరు పిలువగా వారు కొండెక్కి తండ్రి నీ వద్దకు వచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకున్నావు మా తండ్రి. వారు నీతో ఉండుటకు నాయన దయముల వలనకు అధికారమును ఇచ్చి తండ్రి సువార్త ప్రకటించుకుని కృప చూపించావు ప్రభు. వారిని ఇష్టలుగా చేసుకున్నారు నాయన. నన్ను మమ్మల్ని కూడా ఈ రాత్రికాల సమయంలో అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీ రాజ్యంలో చేర్చబడికి ఇష్టలుగా మేము ఉండటానికి సాయం చేయండి. మేము మా శరీరాలకు స్వస్థత పొందేటి ఇష్టలుగా మేము ఉండటానికి సహాయం చేయండి నాయన. దేవా మా తండ్రి నాయన, నీవు ఇతరుల ద్వారా కూడబెట్టి దేవా మరి కలెక్ట్ చేసి నాయన మా ప్రభు మాకు ఇవ్వడానికి కొరకు పాపాలను నిమించేదోడుగా మేము తెలియచేసేందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. నాయన మేము మీకు ఇచ్చి దేవా ఇష్టలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. మీ కృపను బట్టి మీ నుంచి మేము స్వస్థత పొందేటికి ఇష్టలుగా మేము ఉండడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మెలునికే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము బలహీనము, మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధము కొరకే మీకు స్తుతిస్తున్నాను ప్రభు. మిమ్మల్ని ఘనపరచుచున్నాను ప్రభు. మీకే మేము చెల్లిస్తున్నాను. రేపటి పునరుత్థాన దినము కొరకు మమ్మల్ని ఆయుత్తుపరచండి. ప్రజలను ఆయుత్తుపరచండి. సమాచారాన్ని ఆయుత్తుపరచండి మా ప్రభు. ప్రేమించే వారిని అందరూ ఆయుత్తులు తీసుకురండి మా ప్రభు. నిర్లక్ష్య స్వభావం కలిగిన వారితో మీరు మాట్లాడండి, హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి మా ప్రభువా. లోకము దాని ఆశ గతించిపోతుంది మా ప్రభువా. నీ చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడని సెలవిచ్చావు కనుక నీ చిత్తము చేయటానికి ప్రజలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృపా క్షేమము చేత ఒక్కొక్క బిడ్డను అభిషేకించి కాపాడండి. ఈ మినిస్ట్రీని దీవించి బలపరచండి నాయన. కృప చూపండి. ఈ నీ పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. కృప చేత నింపండి మా ప్రభు. ప్రతి బిడ్డకు కూడా వారి ప్రయాసం మీరు జ్ఞాపకం ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి. మేమందరం కూడా మీ పని చేసి నేను గణపరిచే కృప మాకు అనుగ్రహించమని, మేలులకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకురమని, తిరిగి ఉదయకాలం ఆరాధన కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహాగరుడు తన జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఎప్పుడున్న ఎల్లప్పుడూ లోకంలో సకల పరిశుద్ధకును మనకును ఆయన ఇష్టము చేయడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి తన సన్నిధి నిరంతరము తోడై నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనం రండి. గాడ్ బ్లెస్ యూ.